హలో ఇన్స్టాంట్ ఫుడీస్. ఈరోజు మనం ఇన్స్టాంట్గా ప్రిపేర్ చేసుకునే ఒక సౌత్ ఇండియన్ మల్టీపర్పస్ చట్నీ తయారు చేయబోతున్నాం. ఇది ఇడ్లీలోకైనా, దోశలోకైనా, ఇంకా ఈవెన్ రైస్లోకైనా చాలా అద్భుతంగా ఉంటుంది. సో ఇంకా లేట్ చేయకుండా దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం. కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు, కొన్ని ఎండుమిర్చి, ఇంకా కొన్ని వెల్లుల్లి, కొంచెం పుదీనా, కొన్ని పుట్నాలు, ఇంకా కొన్ని పల్లీలు, ఎండు కొబ్బరి, కొంచెం చింతపండు సరిపోతుంది. సో ఇంకా లేట్ చేయకుండా ఈ ఇన్స్టంట్ చట్నీ పౌడర్ ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు పౌడర్ చేసుకున్న ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒక గ్లాస్ జార్ తీసుకుని ఆ గ్లాస్ జార్ నిండా ఫిల్ చేయండి. ఇలా ఫిల్ చేసినాక ఆ గ్లాస్ జార్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేయండి. అలా స్టోర్ చేయడం వల్ల 2-3 months ఈజీగా నిల్వ ఉంటుంది. ఎవరైతే డైలీ ఇడ్లీ, దోశ తినాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళ ఇంట్లో ఫీమేల్స్ వర్కింగ్ కండిషన్లో ఉంటే ఇలా ఇన్స్టాంట్ చట్నీ పౌడర్ ప్రిపేర్ చేసుకుని పెట్టుకుంటే ఈజీగా రెడీమేడ్గా అప్పటికప్పుడు చట్నీ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ ఎవరైతే బ్యాచిలర్స్ ఉంటారో వాళ్ళకు కూడా ఈ చట్నీ చాలా ఉపయోగపడుతుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం కొంచెం బౌల్లో పౌడర్ వేసుకుని దాంట్లో వాటర్ యాడ్ చేసి మిక్స్ చేసి దాని తర్వాత దాంట్లో కొంచెం తాలింపు వేసామంటే ఖతం, మన ఇన్స్టాంట్ చట్నీ ప్రిపేర్ అయిపోతుంది. చూసారు కదా ఎంత ఈజీయో ఈ చట్నీ రెసిపీ. మీరు కూడా ఈ చట్నీ ఇంట్లో ఒకసారి ప్రిపేర్ చేసుకోండి. ప్రిపేర్ చేసుకుని ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత మంచి వీడియో మేము ముందుకు తీసుకొచ్చానో. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసిన చట్నీ ఎలా ఉందో టేస్ట్ చేద్దాం. యాక్చువల్లీ నాకు తెలిసి మీకు ఒక డౌట్ ఉంటుంది, చట్నీ ఏంటబ్బా రైస్లో ఎలా తింటాము అని. కానీ ఈ చట్నీ రైస్లో కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే మనం ఈ చట్నీలో పచ్చిమిర్చికి బదులు ఎండుమిర్చి యూస్ చేసాం కాబట్టి. ఇలా ఎండుమిర్చి యూస్ చేయడం వల్ల చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది రైస్లోకి కూడా. అలాగే చాలా రోజు నిలువ కూడా ఉంటుంది. ఒకసారి మీరు ఇలా రైస్లో కలిపి టేస్ట్ చేయండి ఫ్రెండ్స్, అప్పుడు మీకు అర్థమవుతుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం కంపల్సరీ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియో కలుసుకుందాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.